సాయంకాలం సరదాగా స్వీట్ తినాలనిపించిందండి. బయట తెచ్చుకోవటం ఎందుకని ఇంట్లో ట్రై చేద్దామని నేను మా అమ్మ మైసూర్ పాక్ చేసామండి. ఫస్ట్ టైం చేసాము, చాలా బాగా కుదిరిందండి. చాలా బాగుంది, స్మూత్గా ఉన్న గుల్లలుగా ఉంది. ముందుగా శనగపిండిని జల్లించుకోవాలండి. 2 కప్పుల శనగపిండికి 3 కప్పుల షుగర్, 3 కప్పుల నెయ్యి, మొత్తం నెయ్యితో చేసామండి. నెయ్యితో అయితేనే చాలా రుచిగా ఉంటుంది. ముందుగా నెయ్యిని వేడి చేసుకోవాలండి. దీనికి చిన్న చిన్న చిట్కాలు ఉన్నాయి గుల్లలు రావడానికి, నేను మధ్యలో చెప్తాను. ముందుగా నెయ్యిని వేడి చేసుకోండి. ఆ తర్వాత ఇంకో గిన్నెలో షుగర్లో కొంచెం వాటర్ పోసి తీగపాకం వచ్చేంత వరకు పట్టుకోండి. తీగపాకం వచ్చిన తర్వాత శనగపిండిని అందులో వేసి ఉండలు లేకుండా కలపాలండి. అస్సలు ఉండలు ఉండకూడదండి, కలుపుతూనే ఉండాలి. నేను మా అమ్మ అయితే చాలా కుస్తీ పట్టి కలిపామండి. ఆ తర్వాత వేడివేడి నెయ్యి పోయాలండి. ఇదే రెండో చిట్కా, వేడివేడి నెయ్యి పోస్తేనే గుల్లలుగా ఉంటుంది. నెయ్యి చల్లారకూడదు అస్సలు. అలా గుల్లలుగా వచ్చిన తర్వాత మనం తీసుకున్న 3 కప్పుల నెయ్యి అయిపోయేంత వరకు పోసి ఇంకో ప్లేట్లో నెయ్యి రాసి ఈ పిండిని అందులో వేసి చల్లారనివ్వండి. ఆ తర్వాత కట్ చేసుకొని తినండి. చాలా స్మూత్గా ఉన్న గుల్లలుగా ఉందండి. మీరు ఒకసారి ట్రై